నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కర్నూలు జిల్లాలో కారం చల్లి టీడీపీ నేత హత్య వైసీపీ నేతలే చంపారని అనుమానాలు వైఎస్ఆర్ జిల్లాలో చిరుతపులి సంచారం భయాందోళనలో స్థానికులు అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్ కు రిమాండ్ విజయవాడ కారాగారానికి తరలింపు ఉద్యోగుల బదిలీలపై నేడు ఉత్తర్వులు ఇవ్వనున్న ప్రభుత్వం నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం దేశవ్యాప్త సమ్మె విరమించిన రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వైద్యుల భద్రతకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడి కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీను వేకువజామున బహిర్భూమికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి కొడవళ్లతో కిరాతకంగా హతమార్చారు. సాక్ష్యాలు దొరకకుండా కారంపొడి చల్లి పరారయ్యారు. 2019 ఎన్నికల్లో హోసూరు గ్రామంలో వైసీపీకి 2000కు పైగా మెజారిటీ వచ్చింది. తాజా ఎన్నికల్లో శ్రీను కీలకంగా వ్యవహరించడంతో వైసీపీకి పూర్తిగా మెజారిటీ తగ్గిపోయింది. తెలుగుదేశం పార్టీకి మెజారిటీ రావడంలో శ్రీను కీలకంగా వ్యవహరించారు. దీంతో వైసీపీ నేతలు శ్రీనుపై కక్ష పెంచుకున్నారు. తాజాగా శ్రీనుకు నామినేటెడ్ పదవి వస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీనును వైసీపీ నేతలే హత్య చేయించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన శ్రీనివాసులు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పరామర్శించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేశారని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో తెలుగుదేశం తరపున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాఘాతాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోంది. జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లె శివారులోని ఒక కోనలో చిరుతను చూసినట్లు అక్కడి గొర్రెల కాపరులు చెప్పారు. 4 మేకపిల్లలను కొరికి చంపేసిందని వాపోయారు. 2 రోజుల కిందట ముద్దనూరు ఘాట్లో చిరుత సంచారంపై వదంతులు వ్యాపించాయి. అటవీశాఖ అధికారులు అలాంటిదేదీ లేదని కొట్టిపారేశారు. ఇప్పుడు గండికోట అడవుల్లో చిరుత కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గాలిమరల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మంగళవారం రాత్రి గండికోట మీదుగా కొట్టాలపల్లికి వెళ్తుండగా చిరుత కనిపించడంతో దాన్ని ఫోటో తీసి సామాజిక మాధ్యమంలో ఉంచారు. మనుషులపై దాడికి దిగకముందే చిరుతను పట్టుకుని జూకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు. జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేసి వేరొకరికి విక్రయించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ కు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. విజయవాడ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించింది. ప్రభుత్వ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల కబ్జా విక్రయం వెనుక కుట్రకోణ ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై 2023లోనే ఫిర్యాదులు అందినా అధికారులు తొక్కిపెట్టారు. సర్వే చేయకుండానే చేసినట్లు నివేదికలు ఇచ్చేసి రికార్డులు తారుమారు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం సాగించిన భూ కబ్జాలు ఏసీబీ, సిఐడి విచారణలో వెలుగులోకొస్తున్నాయి.
విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో జోగి రమేష్ కుటుంబం ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 2160 గజాల స్థలం కొని తిరిగి వెంటనే విక్రయించి సొమ్ము చేసుకుంది. సర్వే నంబర్ 88లో 3800 గజాల స్థలాన్ని 2014లో మహాలక్ష్మి ప్రాపర్టీస్ పేరిట అడుసుమిల్లి మోహన్ రామదాసు కొన్నారు. అందులో 2022లో జోగి వెంకటేశ్వరరావుకు 1086 గజాలు, జోగి రాజీవ్కు 1074 గజాలు విక్రయించారు. అయితే తమ దస్తావేజుల్లో సర్వే నంబర్ తప్పుగా నమోదైందని స్వీయ సవరణ పేరుతో జోగి వెంకటేశ్వరరావు రాజీవ్ సర్వే నంబర్ 87గా మార్చుకుని మళ్లీ రిజిస్టర్ చేయించారు. లింకు డాక్యుమెంట్లలో మాత్రం సర్వే నంబర్ 88గానే ఉంది. ఆ తర్వాత వీటిని వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబీకులు, బంధువులకు సర్వే నంబరు 87పై రిజిస్టర్ చేయించారు. అంబాపురం రీసర్వే నంబర్ 87లోని భూమి అల్లూరి కృష్ణమూర్తికి, అక్కడి నుంచి అగ్రిగోల్డ్లో భాగస్వామి అయిన అవ్వా వెంకట శేషునారాయణకు విక్రయించినట్లు ఉంది. ఈ సర్వే నంబర్లోని 2293 గజాల స్థలాన్ని 2018, 2019లో హోంశాఖ జప్తు చేసింది. జోగి రమేష్ తనయుడు దీన్ని 2022లో కొని 2023లో విక్రయించారు. అంటే జప్తులో ఉన్న భూమిని కొని విక్రయించారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ఒక సర్వే నెంబరు భూమి మరో సర్వే నెంబర్లో ఉందని తేల్చే అధికారం భూపరిపాలన ప్రధాన కమిషనర్కే ఉంటుంది. కానీ అన్ని లింకు డాక్యుమెంట్లలో సర్వే నంబర్ 88 ఉండగా స్వీయ సవరణ ద్వారా జోగి కుటుంబం మాత్రం 87గా మార్చేసింది. మండల రెవెన్యూ అధికారుల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల వరకు అంతా కళ్లు మూసుకుని జప్తులో ఉన్న భూముల్ని రిజిస్ట్రేషన్ చేసి అప్పగించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంబాపురంలో క్షేత్రస్థాయి సర్వే లేకుండా ఒక సర్వే నివేదికను రూపొందించి గ్రామ సర్వేయర్ దేదీప్యతో సంతకం చేయించారు. తర్వాత దీన్ని వెబ్లాండ్లో మార్చి డిప్యూటీ తహసీల్దార్ నుంచి ఆమోదం పొందారు. భూమి స్వాధీనానికి తహసీల్దార్ ఆదేశాలిచ్చారు. తహసీల్దార్ లేఖ ఆధారంగా నున్నా సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు స్వీయ సవరణ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజులిచ్చారు. ప్రభుత్వం జప్తు చేసిన తమ భూమిలో ప్రహరీ నిర్మించేస్తున్నారంటూ అగ్రిగోల్డ్ యజమానులు విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో 2023లో మార్చిలోనే ఫిర్యాదు చేశారు. కానీ అప్పటి పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. జోగి రమేష్ నాడు మంత్రిగా ఉండడంతో దస్త్రాల్ని రెవెన్యూ అధికారులు కూడా తొక్కిపెట్టారు. ప్రభుత్వం మారాక పత్రికల ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. ఆ తర్వాత పోలీసులు దస్త్రం బయటకు తీశారు. సిఐడి, ఏసీబీ విచారణ మొదలై ఒక్కో విషయం వెలుగులోకొచ్చింది. జోగి కుటుంబం నుంచి 1668 గజాల స్థలం కొన్న వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబీకులు మాత్రం మౌనంగానే ఉన్నారు. అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో జోగి రమేష్ తనయుడు రాజీవ్కు విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. ఇబ్రాహీంపట్నంలోని ఇంట్లో రాజీవ్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. రాజీవ్తో పాటు సర్వేయర్ రమేష్కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ రిజిస్ట్రేషన్ల తర్వాత ఆయనను ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా నియమించారు. తహసీల్దార్ జాహ్నవిని బదిలీ చేయకుండా అదే పోస్టులో కొనసాగించారు. తమకు సంబంధం లేకుండానే సర్వే నెంబరు మార్చారని మండల సర్వేయర్, తహసీల్దారు జాహ్నవి అధికారులకు చెప్పినట్లు తెలిసింది. గ్రామ సర్వేయర్ మాత్రం తాను సర్వే చెయ్యలేదని వాంగ్మూలమిచ్చినట్లు సమాచారం. ఇప్పటికే గ్రామ సర్వేయర్ దేదీప్య, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్లను సస్పెండ్ చేశారు. మండల సర్వేయర్ రమేష్ సస్పెన్షన్ కు సిఫార్సు చేశారు. మరికొందరిపైన వేటు పడనున్నట్లు తెలిసింది. జోగి రమేష్ కుమారుడు రాజీవ్కు ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు. ఆ సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు వైసీపీ నేతలు ఉన్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టు భయంతో న్యాయస్థానం నుంచి రక్షణ పొందిన తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసుల తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టుకు నివేదించారు. ముందస్తు బెయిల్ పిటిషన్పై త్వరగా విచారణ ముగించాలని కోరారు. జోగి రమేష్ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందిస్తూ తమ వాదనలు వినిపించేందుకు విచారణ వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ విచారణను ఈ నెల 22 వరకు వాయిదా వేశారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరోసారి పొడిగించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీల తేదీలు, మార్గదర్శకాలపై బుధవారం జీవో వెలువడే అవకాశం ఉంది. ఈసారి కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వ విభాగాల్లోనే బదిలీలు ఉంటాయి. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయాలు తదితర విభాగాల ఉద్యోగుల్ని బదిలీ చేయనున్నారు. ఉపాధ్యాయులు, వైద్యుల వంటి రోజువారీ పరిపాలనా వ్యవహారాలతో సంబంధం లేని విభాగాల ఉద్యోగులకు బదిలీలు ఉండవు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 2024 జూలై 31కి ఒకే చోట 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగుల్ని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. ఒకే చోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి కాని ఉద్యోగులను పరిపాలనాపరమైన అవసరాలు, వ్యక్తిగత విజ్ఞప్తుల మేరకు బదిలీ చేస్తారు. ఒక ఉద్యోగి ఒక కేంద్రంలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారనేది లెక్కించేందుకు వివిధ కేడర్లలో అక్కడ పనిచేసిన మొత్తం కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మే 16న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలో ఏర్పడిన కమిటీ వీరి తీర్పులను మదించినట్లు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంపిన ప్రతిపాదనల్లోని అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకొని ఈ 2 శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులయ్యేందుకు తగిన వారన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. తుంగభద్ర జలాశయంపై విరిగిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. నీటి సంరక్షణే ధ్యేయంగా వీలైనంత త్వరగా స్టాప్ లాగ్ గేట్ అమర్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియ 4 రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రయత్నం సఫలమైతే ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిపోనుంది. తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19వ నెంబర్ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు అమర్చడం సవాల్గా మారింది. సహజంగా నీరంతా వెళ్లిపోయాక కొత్తగా గేటు ఏర్పాటు చేస్తారు. అలా చేస్తే 60 టీఎంసీల నీరు వృధాగా పోతుంది. ఈ 4 రోజుల్లోనే దాదాపు 28 టీఎంసీల నీరు వృధాగా వదిలేయాల్సొచ్చింది. డ్యాంలో నీటి మట్టం అడుగంటితే ఇప్పటికే పైర్లు వేసి పెట్టుబడులు పెట్టిన ఆయకట్టు రైతులు వేల కోట్లు నష్టపోవాల్సొస్తుంది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించిన ఇరు రాష్ట్రాల అధికారులు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. నీటిని పూర్తిగా కిందకు వదిలేకుండా స్టాప్ లాగ్ గేటు అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం ప్రక్రియను జలాశయాల గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ 60 అడుగుల డ్యామ్లో వచ్చేసి టెంపరీ వేయాలంటే కొంచెం కష్టం. అందులో బ్రిడ్జి స్ట్రెంగ్త్ సరిపోదు. అందువల్ల మేము డిఫరెంట్ 2 కేన్లు జిందాల నుంచి తెప్పించి పేరు సెంటర్లో పెట్టి అవి హ్యాండిల్ చేసేదానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఈ నీళ్ళ మీద నిల్చొని పనిచేసేదానికి ఎవరు ముందుకు రాలా. ఇక్కడ ఒక కౌంటర్ వెయిట్ దించేసి ఒక ప్లాట్ఫామ్ వేసి వాళ్ళు ఇక్కడ అసెంబ్లీ చేసి దించేట్టు నేను ప్రపోజల్ ఇచ్చాను. వాళ్ళు 8 అడుగులు నీళ్ళల్లో మాత్రం పనిచేయని మిగతా వద్దన్నారు. ఇప్పుడు మన వాళ్ళు నీళ్లు కావాలి కాబట్టి ఖరీఫ్కి 12 అడుగుల్లో దించుతామని ట్రై చేస్తున్నారు. స్టాప్ లాగ్ గేటు కోసం 5 ముక్కలు సిద్ధం చేయిస్తున్నారు. ఇందులో 3 ముక్కల తయారీనే జిందాల్ సంస్థ ఇప్పటికే ప్రారంభించింది. మిగతా 2 ముక్కల్ని నారాయణ, హిందుస్థాన్ సంస్థలు తయారు చేయనున్నాయి. వీటన్నింటినీ అతుకు పెట్టనున్నారు. ఏదైతే 19వ గేటుకి సంబంధించి దాని సైజు 60x20 అడుగులు అంత గేట్ని ఇప్పుడు ఈ ఫ్లడ్ టైంలో అమర్చడానికి వీలు కాదు కాబట్టి 60x4 చొప్పున ఒక 5 గేట్లుగా తయారు చేసి 1 by 1 ఒక్కొక్కటి అమర్చుకుంటే వెళ్ళాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే తీసుకున్నారో దానికి అనుగుణంగా 5 బిట్లను కూడా మరి ఒక చోటని మళ్ళీ చేయాలనంటే సమయం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ జిందాలకు ఒక 3 గేట్లు, హిందుస్థానికి 1 గేటు, అదేవిధంగా నారాయణ ఇంజనీరింగ్ 1 గేటు, 5 గేట్లు కూడా అప్పజెప్పి ఏకకాలంలో పూర్తయ్యేటువంటి విధంగా దాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రక్రియ ఇంజనీరింగ్ సాహసమని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. 10 లారీల్ని ఒక్కసారి అక్కడ అడ్డు నుంచోబెట్టినా కూడా లారీల్ని అలవోకగా అట్లా కొట్టేసేంత స్థాయిలో నీళ్లు అంత వేగంగా పోతుంది. అట్లాంటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసే రకంగా మనం ప్రయత్నం చేయాలి అనంటే టెక్నికల్గా అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకనంటే ఆ చైన్ లింక్ కట్ అయిపోయింది. గేటుకి కౌంటర్ వెయిట్గా నిలబడేటువంటిది 30 టన్నులది పైన నిలబడిపోయింది. సో ఫస్ట్ ఉన్న ఛాలెంజ్ దాన్ని నిదానంగా కిందకు తీసుకురావడం. ఒక గేటు డిజైన్ అనేది మామూలుగా 3 నెలలు 6 నెలలు పట్టేటువంటిది 3 రోజుల్లో డిజైన్ చేసేంత టైంని కన్స్ట్రైన్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ని పెట్టి చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. అంటే ఒక ఇంజనీరింగ్ అద్భుతము, ఒక ఇంజనీరింగ్ సాహసం అని కూడా నేను చెప్పాలి.
తుంగభద్ర డ్యాం సంరక్షణకు ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. నీటి వృధాను అరికట్టడమే తక్షణ కర్తవ్యమని డ్యాంను పరిశీలించిన తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వైకాపా హయాంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ పై నిరాధార ఆరోపణలు చేసిన న్యాయవాది ముష్టి శ్రీనివాసరావు జోదం క్లబ్ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కడం చర్చనీయాంశమైంది. విజయవాడ గవర్నర్పేట పాలపర్తి వారి వీధిలోని తన ఇంట్లో క్లబ్ నిర్వహిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. పోలీసుల్ని చూసి పారిపోయిన ముష్టి శ్రీనివాసరావు ఆ తర్వాత లొంగిపోయారు. అలాంటి వ్యక్తిని అప్పటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరా నటాటా కుర్చీలో కూర్చోపెట్టుకుని మార్గదర్శిపై బురద చల్లించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చిట్టి వాయిదాలు సక్రమంగా చెల్లించని ముష్టి శ్రీనివాసరావు రివర్స్ లో మార్గదర్శిపై నిరాధార ఆరోపణలు చేశారు. అతను ఇచ్చిన ఫిర్యాదుతో గతేడాది జూలై 20న మార్గదర్శిపై పోలీసులు గుడ్డిగా కేసు నమోదు చేశారు. ముష్టి శ్రీనివాసరావుకు వత్తాసు పలికిన నాటి పోలీస్ కమిషనర్ కాంతిరా నటాటా ఆయన ఏదో అంతర్జాతీయ స్థాయి ప్రముఖుడన్నట్లుగా రాచమర్యాదలు చేశారు. పక్కనే కూర్చోబెట్టుకుని మార్గదర్శిపై అసత్య ఆరోపణలు చేయించారు. శ్రీనివాసరావు తప్పులపై విలేకరులు ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పకుండా ఎదురుదాడి చేశారు. అలాంటి ముష్టి శ్రీనివాసరావు ఇప్పుడు జోదం నిర్వహిస్తూ పట్టుబడటంతో ఆనాటి ఉదంతాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో పడకేసిన పర్యాటక రంగానికి పూర్వ వైభవం తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 300 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టాలని నిర్దేశించారు. సాధ్యమైనంత త్వరలో కొత్త పర్యాటక విధానం తెస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రుషికొండ ప్యాలెస్ కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా గత వైకాపా ప్రభుత్వం పర్యాటక శాఖకు పెట్టలేదని సీఎం ఆక్షేపించారు. 2014-19 మధ్య పర్యాటక రంగంలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 20.6% ఉంటే 2019-24 మధ్య అది 3.3% పడిపోయిందని చెప్పారు. తెలుగుదేశం హయాంలో టూరిజం శాఖపై 880 కోట్లు ఖర్చు చేస్తే వైకాపా ప్రభుత్వం కేవలం 213 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు. 2014 నుంచి 2019 మధ్య 190 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని 1939 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని గుర్తు చేశారు. వైకాపా హయాంలో కేవలం 117 ఒప్పందాలు చేసుకుంటే 3 ప్రాజెక్టులు మాత్రమే కార్యరూపం దాల్చాయని పేర్కొన్నారు. నాడు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా 105 ఈవెంట్లు నిర్వహిస్తే గత 5 ఏళ్లలో కేవలం 44 మాత్రమే నిర్వహించారని వివరించారు. గత 5 ఏళ్లలో టూరిజంలో ఆశించిన మేర కొత్త పెట్టుబడులు రాలేదని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కరోనా కన్నా గత ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్ర పర్యాటక రంగానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. తెలుగుదేశం హయాంలో ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించాలని, పెట్టుబడిదారులతో మాట్లాడి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. శ్రీశైలంలో టెంపుల్, వాటర్, అటవీ టూరిజాన్ని డెవలప్ చేయాలని సూచించారు. టూరిజం సెంటర్లకు వచ్చే పర్యాటకులు 1-2 రోజులు అక్కడే ఉండే వాతావరణం కల్పించాలని, అప్పుడే స్థానికులకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి ఇచ్చే 300 కోట్ల రూపాయల నిధులతో శ్రీశైలం, రాజమండ్రి గోదావరి ప్రాంతం, సూర్యలంక బీచ్ లో టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్దేశించారు. రాష్ట్రంలో సీ ప్లాన్ టూరిజం తెచ్చేందుకున్న అవకాశాలను పరిశీలించాలన్నారు. దేశంలో టాప్ 5 రాష్ట్రాల్లో ఉన్న టూరిజం పాలసీలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా కొత్త టూరిజం పాలసీ తీసుకురావాలని అన్నారు. రుషికొండపై గత ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్యాలెస్ ను ఏం చేయాలనే అంశంపైన సమీక్షలో చర్చ జరిగింది. దీనిపై వివిధ వర్గాల ఆలోచనలు తీసుకుని నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తమ డిమాండ్లను అంగీకరించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా పేర్కొంది. రోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫోర్డాకు చెందిన పలువురు సభ్యులు నిన్న రాత్రి కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వైద్యుల భద్రత కోసం కేంద్ర రక్షణ చట్టాన్ని రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి అంగీకరించారని ఫోర్డా తెలిపింది. కమిటీలో ఫోర్డాకు చెందిన సభ్యులు ఉంటారని వెల్లడించింది. 15 రోజుల్లోగా దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఫోర్డా పేర్కొంది. కోల్కతాలో 31 ఏళ్ల ట్రైనీ వైద్య విద్యార్థినిపై అత్యాచారాన్ని నిరసిస్తూ ఫోర్డా నిరవధిక సమ్మెకు పిలుపునివ్వగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడ్డారు. కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటనను దృష్టిలో పెట్టుకుని దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో వైద్యులు, వైద్య విద్యార్థులు, బోధనా సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ఆసుపత్రులు, కళాశాలల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్యులు పనిచేసే ఓపీడీ, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టల్స్, నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఈ రక్షణ చర్యలు ఉండాలని పేర్కొంది. డాక్టర్లు, సిబ్బంది కారిడార్లలో తిరిగే సమయంలో కూడా భద్రత ఉండేలా తగినంత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించింది.
సూచించింది. అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ పర్యవేక్షణ ఉండాలని, సున్నిత ప్రదేశాలను గుర్తించి అక్కడ కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పురుషులతో పాటు మహిళా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించింది. ఏదైనా ఘటన జరిగితే వెంటనే కళాశాల యాజమాన్యం కేసు నమోదు చేయించాలని, ఆ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని 48 గంటల్లో తమకు పంపాలని తెలిపింది. ఈ మేరకు చర్యలు తప్పనిసరిగా తీసుకునే విధంగా చూడాలని అన్ని రాష్ట్రాల సీఎస్లు, మెడికల్ కమిషన్ బోర్డు సభ్యులు, వైద్య విద్యా కార్యదర్శులకు ఎన్ఎంసీ స్పష్టం చేసింది. అదానీ హిండెన్బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ సహా కులగణన చేపట్టాలనే డిమాండ్తో దేశవ్యాప్త ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బజ్పై అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆమె రాజీనామా చేయాలంటూ ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపింది. అదే రోజు అదానీ అంశంపై జేపీసీ వేయాలని నిర్ణయిస్తామని పేర్కొంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర విభాగాల చీఫ్లు, ఏఐసీసీ ఇన్ఛార్జీలతో ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు నిర్ణయించారు. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ పాల్గొన్న ఈ భేటీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల సన్నద్ధతపై చర్చలు జరిపారు. అదానీ మెగా స్కామ్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమేయం ఉందని, ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్ రెగ్యులేటర్ కూడా తీవ్రంగా రాజీ పడిందని భేటీ తర్వాత కాంగ్రెస్ ఆరోపించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం విధానం కేసులో జైల్లో ఉన్న వేళ మంత్రి అతిషి స్వాతంత్ర్య దినోత్సవం నాడు అధికారికంగా జాతీయ జెండాను ఎగురవేస్తారన్న ఆపు విజ్ఞప్తిని ఢిల్లీ సాధారణ పరిపాలనా విభాగం తిరస్కరించింది. ఆ అధికారాన్ని అతిషికి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఆ వేడుక నిర్వహణకు నిర్దేశిత విధానం ఉందని, దాన్ని పాటించకపోతే కార్యక్రమం పవిత్రత దెబ్బతింటుందని వివరించింది. ఇదే క్రమంలో జెండా ఆవిష్కరణకు ఢిల్లీ హోంమంత్రి కైలాష్ గెహ్లోట్ పేరును గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసినట్లు రాజ్భవన్ ప్రకటించింది. జెండా ఎగురవేసేందుకు అనుమతించకపోవడంపై స్పందించిన అతిషి తమ హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి జెండా ఎగురవేసే హక్కు ఉంటుందన్నారు. అందుకు విరుద్ధంగా గవర్నర్ కార్యక్రమం నిర్వహించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న కేజ్రీవాల్ తనకు బదులు జెండాను అతిషి ఎగురవేస్తారని స్వయంగా ఎల్జీకి ఇప్పటికే లేఖ రాశారు. అయినా కూడా ఎల్జీ కైలాష్ గెహ్లోట్ పేరును నామినేట్ చేయడం చర్చనీయాంశమైంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ రెజ్లర్ వినేష్ ఫోగాట్ చేసిన అప్పీల్పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ వ్యవహారంపై తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ ఈ నెల 16 వరకు వాయిదా వేసింది. అటు వినేష్ కోసం అందరూ ప్రార్థించాలని ఆమె తరపున వాదించిన సీనియర్ న్యాయవాది విదుష్పత్ సింఘానియా కోరారు. ఇక్కడ గెలుపు అవకాశాలు చాలా తక్కువన్న ఆయన వినేష్ ఫోగాట్ విషయంలో చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరుతున్నామని చెప్పారు. అయితే ఇది కొంచెం కష్టమే అయినా ఏదైనా అద్భుతం జరగాలని ఆశిద్దామని తెలిపారు. వినేష్ ఫోగాట్ కు ఒకవేళ మెడల్ రాకపోయినా ఆమె ఛాంపియనే అని విదుష్పత్ సింఘానియా పేర్కొన్నారు. దేశీయంగా రూపొందించిన దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్ను డీఆర్డీఓ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీర ప్రాంతంలో వాయుసేనకు చెందిన SU-30 MKI యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించగా లాంగ్ వీలర్ దీవిలో ఉంచిన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు రక్షణ శాఖ వెల్లడించింది. గ్లైడ్ బాంబును విజయవంతంగా ప్రయోగించినందుకు డీఆర్డీఓ, వాయుసేనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. సాయుధ బలగాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పరీక్ష దోహదపడుతుందని పేర్కొన్నారు. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్ను హైదరాబాద్ కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసింది. భారత అమ్ముల పదిలోకి త్వరలోనే మరో స్వదేశీ అస్త్రం వచ్చి చేరనుంది. రాజస్థాన్లోని జైసల్మేర్లో దేశీయంగా రూపొందించిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ తెలిపింది. నిర్దేశించిన లక్ష్యంపై గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. బంగ్లాదేశ్ లో ఆందోళనల పేరిట కొంతమంది విధ్వంసం సృష్టించారని మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. హత్యలు, విధ్వంసకాండలో పాల్గొన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి షేక్ హసీనా చేసిన 3 పేజీల ప్రకటనను ఆమె తనయుడు సాజిబ్ వాజెద్ జాయ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. తన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇతరులపై ఇటీవలి కాలంలో జరిగిన హింసాత్మక ఘటనలను ఉగ్రదాడులుగా షేక్ హసీనా పేర్కొన్నారు. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్న ఆమె ఈ నెల 15న బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులు అర్పించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తనలాగే కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు షేక్ హసీనా పేర్కొన్నారు. తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటనలో తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు.